December 2024, Monday, we are going to Mysore Ooty trip. One night stay at Mysore. Morning 7 o'clock, we are going to Mysore Ooty trip. Morning 6:30, we are going to Mysore Ooty trip by bus. We booked at the best bus. We are vacating room in Bangalore, Shantinagar, and we are moving to Mysore and Ooty right now. Egnana? Good. We are going to Mysore and Ooty. Mysore stay at night. It was 9th December 2024, Monday. Way to push back. Tira क्या थी क्या पकड़ा? इधर कर दी क्या? जामिया मस्जिद by टीपू सुल्तान. इसके अंदर किसी टूरिस्ट को अलाउ नहीं करते. बारूद हमेशा के लिए स्टोरेज रखते थे. अभी नहीं है. लेना ना सर. देखो आप लोग बात किया तो 9th December 2024, Monday, Srirangapatnam Ranganath Swami Temple. Ranganath Swami Temple munde. 9th December 2024, Monday. Wow. Sriranganath Swami Temple lo ప్రవేశిస్తున్నామండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. రెగ్యులర్ రంగనాథం కాదు, ఇది ఇంకో రంగం, ఇంకో శ్రీరంగం. ఇది శ్రీరంగపట్నం. శ్రీరంగం వేరు, శ్రీరంగపట్నం వేరు. అంత ఫోన్ తీసేసండి. సుహమాహియా అండ్రా. 9th December 2024, Monday at శ్రీరంగపట్నం. మగధీరలో రామచంద్ర కంటే జలిత బాబే బాగుండడం అనిపిస్తుంది. వావ్. 9th December 2024, Monday at శ్రీరంగపట్నం. సుహమాహియా అనరా కన్నయ్య, సుహమాహియాను. ఏమంతా దిగుతున్నారండి బస్లో, ఏమంతా దిగుతూ ఒకసారి. 9th December 2024, Monday, ఫస్ట్ టైం బాగుపడతాను జీవితంలో మైసూర్ ప్యాలెస్ చూడబోతున్నాను. మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అండి ఇది. ఈవినింగ్ 7 o'clockకి లైటింగ్ షో ఉంటుంది, లేజర్ షో ఉంటుంది ఇక్కడ కూడా. బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్ అండి చూస్తున్నారు. కాస్త వేడిగానే ఉంది. 9th December 2024, Sunday, Monday. अंबा विलास. डोर नंबर 2 याद रखो. डोर नंबर 2 गेट से आपको बाहर निकलना है. अंबा विलास 12:30 है. 9th December 2024, Monday, మైసూర్ ప్యాలెస్లో మైసూర్ కాబోయే మహారాజా జలిత అడుగు పెట్టాడండి. మైసూర్ మహారాజా వారసుడండి. మైసూర్ మహారాజా ఎంట్రన్స్ అండి మీరు చూస్తున్నారు. ఒకవైపు మైసూర్ మహారాజా అని ముద్దు పెట్టడం. ఆ రోజుల్లో విగ్రహాలు అవింటరా. ఇదంతా ఫస్ట్లో ఓపెన్ ఉండేది, ఇదంతా చేశారు ఇలా విధంగా. ఇంకా ఆనాటి మెట్లు రాకనే ఈ మెట్ల మీద మేళకి ఎక్కేవాళ్ళు. అక్కడి నుంచి అమ్మ చెయ్యి ఉంటుంది మేళ నుంచి. అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్నా, ఇవి కదా పెయింటింగ్స్ అంటే. ఆనాటి వైభవం అంటే ఇది కదా. వా, అన్నీ ఎంత సినోనిమస్గా ఉన్నాయో అంటే లైన్. అక్కడి నుంచి చూడరా, వ్యూ చూడరా కన్నయ్య. ఆహా, ఆనాటి ఫ్యాను తెలుసంటే తిరిగింది. స్టిల్ ఇంకా మైసూర్ మహారాజాల అబ్బాయి బతికి ఉన్నారండి. ప్రతి నవరాత్రి కూడా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో. ఒకసారి వచ్చాను నేను, పెద్దోడు జాకీ చాను, అప్పటికింత మొబైల్ లేదు. రాజు ఊరేగుతుంటే జనాలు ఏ విధంగా చూసేవారు అన్నది తలుపు సారాంశం. ఆనాటి తలుపులు చూడండి. లక్ష్మీదేవి తాండవించదా చూడండి. ఆర్ట్ ఎంత మంచి ఉంటుందో చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అమ్మనా. వెరీ ఎక్సలెంట్. చేసేటి సింహాచలం మా నాన్నమ్మ తాలూకా వీళ్ళందరూ ఎలా కనయా. అదిగో మా నాన్నగా మన కూడా వచ్చి అమ్మ ఎలా కూర్చొని చూడారు. ఇలాంటి పెయింటింగ్ వేయించారు నాన్న అన్నమాట. పెయింటింగ్స్ పట్ల పిచ్చెక్కించారు రా నాన్న. పాకుతున్నారా? అది రూపాయరా పెయింటింగ్. ఆనాటి పెట్లండి, చందనంతో గంధం చెక్కలతో గట్రా చెక్కినవి, వెండి పెట్లు, ఇన్విటేషన్ కార్డ్స్, ఫోటో ఫ్రేమ్స్, షీల్డ్, ఆ రోజు షీల్డ్ వెండితోటి ఐరన్ పెట్టి కూడా మేన బట్టలు తీసుకుని పెట్టేది. గది 3 చాలా కాంప్లికేటెడ్ రూమ్ రాకనయ్య. వా, కార్నర్స్లోని 4 doors ఉన్నాయండి. ఇలాగా అన్నీ అబ్సల్యూట్ ఒకేలా ఉన్నాయి. ఆ షైనింగ్ కూడా తగలే. మన రాజుగారితో పాటు వెనకాల సైనికులు వచ్చేవారు రాకనయ్య. అక్కడండి 2 కనిపిస్తున్నాయా ఏనుగులు? సింహాలు మూసి ఎక్కించాను అప్పుడు.
అలాంటి ట్రెడిషను. సో ఎద్దులను వాడారు, గుర్రాలను వాడారు, ఏనుగులను వాడారు. వీరప్పని సంపాదించిందంతా రవి. ఇటాలియన్ అంటే చారియట్స్. ఇట్లా తిరగరా ఎలా వచ్చింది చూడరా గుడి ఇది చూడరా కనయ్య. గుడి కార్వింగ్స్, పెయింటింగ్స్ ఎక్స్ట్రీమ్ అండి. అప్పుడు మంగళూరు రా కనయ్య ఎలా పడుతున్నా. ఫ్రేమ్లో మూడు ఏనుగులు చూస్తున్నారు మీరు. 3 కన్నయ్యరా కన్నయ్య చూడరా. ఆ రోజు ఆర్టిస్ట్ చూడరా, ఆ రోజు దేవతలను చూడరా కన్నయ్య. ఎంత బాగుంది. కృష్ణ వందే జగద్గురు. రామభద్రుడు నిజమైన రామచంద్రమూర్తి హనుమ ఇలాగే ఉంటారో అన్నట్టు తలపించేట్టుందిరా. మాతా సరస్వతి, ఆహా నాయకుడు మైసూర్ మహారాజా దశరథ. 2 ఫ్రేముల్లో మనం ఎలా కనిపిస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మీద ఎంట్రన్స్. ఇవరా రాయ్ దాతి రాబాయ్ దండం పెట్టే చూస్తున్నారు. చేసేటి అప్పన రాజా చేసేటి అప్పన చూడరా అద్భుతాన్ని. ఎలా ఉంది? ఎదిరిపోయిందా? పోలే ఎదిరిపోలే. ఎలా ఉన్నాం మన ఇద్దరు? అద్దంలో చూడ, పెద్ద అద్దంలో చూడు. ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు మీటింగ్ హాల్ రా. ఇక్కడి నుంచి చూడరా మైసూర్ ప్యాలెస్ అన్నాను. చూసావే పెయింటింగ్స్ చూడు, ఆనాటి పెయింటింగ్స్ అద్భుతాలు. ఫ్రేమ్ అది చూడు ఎంత దూరంలో చూపిస్తాను నీకు. ఎంత దూరంలో ఉంది? అంత దూరంలో ఉన్నది. ఇప్పుడు ఎలా లాగండి చూడు. 1,00,000 బలుపులతో దసరా వచ్చేసరికల్లా దీనంతా అలంకరించి చూపిస్తారండి. మహారాజా 80 కేజీల చారియట్ మీద వస్తుంటాడు. ఇప్పటికి స్టిల్ ఉన్నాడు. వా నాకు ఇక్కడే ఉండిపోవాలి ఉందిరా కన్నయ్య. ఏమంటారు? ఆ రోజు చేసేటప్పన్నా ఈ ప్యాలెస్ ఇచ్చిపోతే పరిస్థితి ఏంట్రా? అన్నీ మా తాత పనులు చేశాడు రా. చేసేటాపన్నా ఎలా ఉన్నా? ఎలా కనిపిస్తున్నావు? డాన్స్ చేయరా? వావ్ అలా నడుచుకుంటూ రానా పులిలాగా. పులిలాగా రాపనా ఇచ్చాడే బట్టల కోసం. వాట్ బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా నవరాత్రుల తాలూకు అమ్మవారి మూర్తులు. ఫైనల్గా వచ్చే మూర్తి అనమాట. సెకండ్ ఫ్లోర్ కూడా ఉందండి. సెకండ్ ఫ్లోర్ ఆఫీసర్ టీమే చెప్తాను, మాట్లాడతాను. ఏముందిరా నాన్న, ఎంట్రెన్సే బోర్డు అవుతుందిరా బాబోయ్. వా బ్యూటిఫుల్. కాబట్టి ఇదంతా కూడా బర్మా నుంచి వచ్చిందండి వుడ్. అది వస్తాయి. శ్రీచక్రం కింద ఉన్నాం. వాట్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ప్యాలెస్. 9th December 2024 మండే మైసూర్ ప్యాలెస్ అండి. 9th December 2024 మండే మైసూర్ ప్యాలెస్ విజిట్ అండి. అద్భుతం. ఆ రోజు చేసేటి ఆపన్న ఈ స్థలం ఇవ్వకపోతే మైసూర్ మహారాజు నేనే అయ్యి ఉండేవాడిని, యువరాజ్ జలిత్ అయ్యి ఉండేవాడిని. డాన్స్ చరిత్ర పెట్టి డాన్స్. ఒకవేళ మా ముత్తాత గారు ఆ రోజు ఈ ప్యాలెస్ నింపకపోతే నేనే దీనికి యువరాజు అయ్యి ఉండేవాడిని. 9th December 2024 మండే మైసూర్ ప్యాలెస్ విత్ మైసూర్ మహారాజా. ఎలా వచ్చింది? ఒక సైడు ఇది, ఒక సైడ్ అది. ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ప్యాలెస్. 2 సైడ్లు 2 టెంపుల్స్ ఉన్నాయి. గాడ్ అంతే కదా. 9th December 2024 మండే మహారాజా ప్యాలెస్ నుంచి చూస్తున్నటువంటి టెంపుల్ మైసూర్ చాముండేశ్వరి. ఈ ప్యాలెస్ బాయ్. 1905లో ఈ విధంగా ఇది అయ్యారు. ట్రావెల్ నుంచి చూస్తుంటే లలిత జూబ్లీ ప్రెమిసెస్లోనే రెస్టారెంట్. బాబు గారికి ఇష్టమైన టైం ఇది. ఆఫ్టర్నూన్ థాలీ. Another next destination, beautiful church. ఏంట్రా సెయింట్ ఫిలోమినార్. మైసూర్ చర్చిలోకి వెళ్ళి కొంచెం మేము ధ్యానం చేస్తాం. ధ్యానం ఇది దొన్నపోతున్నా.
చాలా బాగుంది. ఎస్ సేమ్ గోవాలో ఉన్నట్టుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ చర్చ్. రెండుకి ఎస్ అంటే వీడు. దాంట్లో అందరూ టాప్లు వేస్తారు. మైసూరు అమ్మా ఇస్తున్నాను. వా బ్యూటిఫుల్ చర్చ్ ఇన్ మైసూరు. చూస్తున్నారు మైసూర్ సిటీ సైడ్. మైసూర్ సిటీ చూస్తున్నారు ఒకసారి మీరంతా. చాముండేశ్వరి టెంపుల్ నుంచి మైసూరు చాముండేశ్వరి ఆలయంలో మొట్టమొదటిసారి అడుగు పెట్టామండి. 9 డిసెంబర్ 2024 మండే. మైసూరు చాముండివే మాయమ్మ మలయాళ మాంకాళివే మాయమ్మ కనకదుర్గవే మాయమ్మ. మైసూరు చాముండేశ్వరి ఆలయం మొట్టమొదటిసారి దర్శిస్తున్నామండి. 9 డిసెంబర్ 2024 మండే. 9 డిసెంబర్ 2024 మండే మైసూరు చాముండి మాత్రం దర్శించబోతున్నాం. ఫ్యాంటాస్టిక్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం. అమ్మవారు కొలువైనటువంటి గోపురము ఇవాళ మీరు చూస్తున్నారు. ఫ్యాంటాస్టిక్ ఎంట్రన్స్ గోపురం. అమ్మవారు మైసూరు చాముండి అమ్మని దర్శించబోతున్నాను. అంతా చిట్టి కొడుకు వాళ్ళనే చాముండి అమ్మ సన్నిధిలో. అదే చాముండేశ్వరి దేవాలయం లోపల. చాముండేశ్వరి అమ్మ పాదాలు. వెరీ గుడ్. అమ్మలగన్న మంగళమ్మ మా చాలా పెద్దమ్మ స్వరాలు అమ్మ కలపాడినప్పుడు అమ్మ మాయమ్మ దుర్గమ్మ. అమ్మ దివ్యమంగళ స్వరూపం అదిరిపోయిందండి లోపల. బాగా ఎంజాయ్ చేసాం. వెళ్ళి ఎక్స్ట్రా దగ్గర గుర్తుపడరు. ఎయిట్ 800 years ఓల్డ్ టెంపుల్ అండి ఇది చాముండి మాత మందిరం. ఈనాటికి నాకు మనకి అనుగ్రహం కలిగింది చూడడానికి. శ్రీ చాముండేశ్వరి టెంపుల్ మైసూరు 9 డిసెంబర్ 2024 మండే. ఎక్సలెంట్ దర్శన్. బాబుదండి సాధ్యం. వీరభద్రుడు ముందు బాబు గారికి చూసి వచ్చేదా మ్యూజియం. మైసూరు చాముండి అమ్మ లోపల ఇలాగే ఉంది ఎగ్జాక్ట్గా ప్రేక్షకుల కోసం. డిసెంబర్ 2024 మండే జీవితంలో మొట్టమొదటిసారి చాముండేశ్వరి అమ్మ చూడడం జరిగింది. అది బాబు వల్లే. ఓహో అక్కడ చూస్తున్నారు మైసూర్ ప్యాలెస్ అండ్ ఎవ్రీథింగ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసినటువంటి డ్యామ్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్లో. చాలా పెద్ద డ్యాము. సో సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న డిజైన్ చేసిన డ్యామ్. బృందావన్ గార్డెన్స్కి ఈవినింగ్ 5:30 quarter to 6 చేరుకున్నామండి. లోపల లైటింగ్ అది ఉంటుందట. అన్ని చూసుకుని 7:30 బ్యాక్ వెళ్ళాలి. ఓకే బాబు బృందావన్ గార్డెన్ 9 డిసెంబర్ 2024 మండే బాబుతో. గణపతి బప్ప ఇదంతా కూడా మనం ఇది ఏంటి నార్త్కి వెళ్తున్నాం కానీ ఈ బృందావన్ గార్డెన్లో తెలుగు ఓల్డ్ సినిమాలు అన్నీ చాలా చాలా అయ్యాయండి ఇక్కడ. ఆకాశంలో ఒక తార ఆ షూటింగ్ అయింది ఇక్కడే. సో ఇదంతా కూడా అద్భుతం, బాగుంటుంది. గ్రేట్ చేయరు కదా ఏది చాలా చాలా ఓల్డ్ మూవీస్ అన్ని ఇక్కడ చేశారు. చాలా చూడగానే చూడండి డ్యామ్ తాలూకా ఇది. అలా ఇక్కడ డ్యామ్ వెళ్ళిపోతాం. వ్యూ చూడరా. December 9, 2024 మండే
బాబు బృందావన్ గార్డెన్స్ విజిట్ చేశాడండి. మీకు తెలుసా దీన్ని బృందావన్ గార్డెన్స్లో బాబుతో తండ్రి ఆల్మోస్ట్ 20 years తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వచ్చానండి. అప్పుడు చాలా చాలా చేంజ్ ఉంది. బట్ అప్పుడు చాలా గొప్పగా అనిపించింది, ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. డాన్స్ కానీ ఆకాశంలో ఒక తార రాధాకృష్ణ వెనకాల ఉన్నారు కదా, ఇక్కడ అలా మేల నుంచి వాటర్ ఏమంట ఇలా ముందుకి అంతా ఫౌంటైన్ లాగా వచ్చింది అనమాట. మేమంతా ఇక్కడ ఫోటో తీసుకున్నాం. బృందావన్ గార్డెన్ పేరు దేనికి వచ్చిందంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఉండడం వల్ల. ఇది డ్యామ్లో వాటర్ కృష్ణ పరమాత్మ. నడిచి తిరిగామురా ఈరోజు వెహికల్ మీద నీ వల్ల వేగంగా మేదకి చాలు దా పువ్వులు టచ్ చేసుకుంటురా ఎలా బృందావన్ గార్డెన్ 9 December 2024 Monday. వా ఇదంతా నడిచి తిరిగాం ఒకప్పుడు. ఇప్పుడు వెహికల్ బెటర్ వెహికల్. మోక్షంలో విశ్వేశ్వరైన డిజైన్ చేసి డ్యామ్ ఆ రోజు మాకు తెలియదు. ఇదంతా కూడా సూపర్ సినిమాలు అయ్యారు ఇక్కడ. సూపర్ సినిమాలు అయ్యాయి. एरिया सर 6:45 में स्टार्ट है, 8 o'clock तक चलेगा. 8 o'clock लास्ट. हर 15 मिनट का शो होता है. वाओ నడిచి వస్తుంది హీరోలు వెళ్తున్నారు. ఇంకో హీరోయిన్ నడిచి వస్తుంది, హీరోలు వెళ్తున్నారు. ఇంకో హీరోయిన్ నడిచి వస్తుంది, హీరోలు వెళ్తున్నారు. ఎలా ఉంది కన్నయ్య? ఏంటి హీరోయిన్ వీడియో? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. 9 December 2024 Monday. 9 December 2024 Monday, బృందావన్ గార్డెన్స్ మైసూరు. చాలా గ్రేట్. ఒక సైడ్ ఫాల్స్, ఒక సైడ్ మన ఎలా ఉంది? రెడీ రెడీ. బృందావన్ గార్డెన్స్ బ్యూటిఫుల్. ఎలా ఉంది కానీ ఎంజాయ్ చేసావా? ఇది ఎగ్జామ్కి వచ్చినట్టు లేదు, టూర్కి వచ్చినట్టు వస్తాయి. డ్యామ్ని ఇలా తయారు చేస్తారు. శాలంలో కూడా ఇలాగే ఉంటుంది డ్యామ్. వాటర్ లేజర్ షోకి వెళ్తున్నామండి బృందావన్ గార్డెన్స్లో. వాటర్ లేజర్ షో గార్డెన్స్లో లేజర్ షోకి వెళ్తున్నామండి. జస్ట్ నౌ లైక్ చేశారు ఇప్పుడే. వాటర్ షో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. బృందావన్ గార్డెన్స్లో వాటర్ షో స్టార్ట్ అయిపోతుందండి. कौन है वो गाइड में पता चलता वाह ओ
జై హో జై హో లేజర్ అడుగుతుంటే గుంట ఏదో చూడండి ఎలా కొట్టారు లేజర్లో గుంట ఏదో అయిపోయింది లేజర్ షో క్రౌడ్ బృందావన్ గార్డెన్స్ అదిరిపోయింది మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ బృందావన్ గార్డెన్స్ వావ్ ఇది బ్యాచ్ టూ వచ్చేస్తున్నారు అప్పుడే ఇక్కడికి వెళ్ళిన విపరీతం క్రౌడ్ క్రౌడ్ అండి బస్సుని విడిదీయడానికి వచ్చాను అంత వాటి ఏం చేశాడు నేను మైసూరు బాంబే సింఫనీ